థ్యాంక్ యూ సార్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ ఫ్రమ్ ఐఎస్ఎస్. యా, ఏం కునాల్ బ్యాకప్ అయిందా? సార్ దేవ్ మూన్ ఆర్బిట్ లోకి వెళ్దాం అంటున్నాడు. నెక్స్ట్ డే ప్లాన్ చేద్దామని చెప్పు. సార్ యాక్చువల్లీ మనకి అసలు పవర్ ఇష్యూ రాలేదు. ఇట్స్ ఎ ఫేక్ ప్రోగ్రామ్. దానికి వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి. ఇదేమైనా చందమామ కథ అనుకుంటున్నాడా? ఇప్పుడు మనకున్న ఏకైక లక్ష్యం విప్రయాన్ శాటిలైట్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో రిట్రీట్ చేస్తున్నాం. డిడ్ హీ సే విప్రయాన్? వాడికి ఏమైనా పిచ్చా? ఇది నేను ముందే గమనించి ఉండాల్సింది. స్పీకర్ ఆన్ చేయి. దేవ్, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. అబార్ట్ ద మిషన్ అండ్ రిటర్న్ ఇమీడియట్లీ. వై యు బీయింగ్ చైల్డిష్? మన దగ్గర కంప్లీట్ సెటప్ లేదు. నువ్వు చెప్పిన జరగడానికి ఇంకా చాలా రిసోర్సెస్ కావాలి. మొత్తం అందరం ప్రాబ్లం లో పడతాం. ఆ రూట్, ఆ ప్రొసీజర్ ఎవరికీ తెలీదు. రియా ప్రాబ్లం ఏంటో తెలిస్తే 90% సాల్వ్ అయిపోయినట్టే. ఇంకో 10% మాత్రమే ఎగ్జిక్యూషన్ లో ఉంది. విప్రయాన్ మన దేశ గర్వం. తెలుగు మట్టి నుంచి పైకి పంపిన దానిపై బాధ్యత మనకు లేదా? ఎక్కడో నిశ్శబ్దంలో ఆ చీకట్లు అలా వదిలేస్తాం. దేవ్, విప్రయాన్ ఇస్ డెడ్. అది మనకి ఇంపార్టెంట్ కాదు. మన లిమిట్స్ మనం అర్థం చేసుకుని చెప్పిన పని చేస్తే చాలు. అదే మన దేశ గర్వం. సార్, విప్రయాన్ ఇస్ నాట్ ఎ డెడ్ ఆబ్జెక్ట్. మన లిమిట్స్ మనం పుష్ చేసుకోవడంలో ఎక్సలెన్స్ ఉంటుంది. ఎక్కడో అడ్మినిస్ట్రేటివ్ టీంలో నోట్బుక్ లో రాకెట్ పార్ట్స్ రాసుకునే దగ్గర మీరు ఆగిపోయి ఉంటే ఇవాళ మిషన్ కంట్రోల్ డైరెక్టర్ అయ్యారు కాదుగా. సార్, నిజంగా నాకు ఆప్షన్ అనేది ఉండుంటే ఈ స్టెప్ తీసుకునేవాడిని కాదు. వదిలేయటం, పట్టించుకోపోవడం ఆప్షన్ కాదు సార్, నిర్లక్ష్యం. దేవ్, స్టాప్ ఆర్గ్యూయింగ్ అండ్ రిటర్న్ అట్ వన్స్. విప్రయాన్ని మనం ఇప్పుడు తిరిగి తీసుకురాకపోతే అది ఇంకెప్పటికీ మనకు దొరకదు. ఎవడో పక్క దేశం వాడు దాన్ని వెతికి పట్టుకున్నా కూడా మనం ఫిక్స్ చేయలేకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్ చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోతాం. వీఆర్ ద బెస్ట్ టీమ్ విత్ ద బెస్ట్ ఫ్లైటింగ్ గ్రౌండ్ క్రూ. మనం అనుకుంటే వీ కెన్ డెఫినెట్లీ మేక్ దిస్ హ్యాపెన్. సంజయ్, అబౌట్ ద మిషన్ అండ్ రిటర్న్. విప్రయాన్ ఇండియన్ స్పేస్ సెంటర్ కి వరల్డ్ లో ఒక ఐడెంటిటీని ఇచ్చింది. నౌ దట్స్ ఇట్ స్టేక్. సంజయ్, అబౌట్ ద మిషన్. That's my final order. There won't be any further discussions on this. ఈ విషయంలో నాకు మీ సపోర్ట్ ఉంటే మన స్పేస్ సెంటర్ గౌరవాన్ని తిరిగి తీసుకురావచ్చు. Dev, you're out of your mind. పుట్టిన చోటే అయిపోవడానికి మనమే మొక్కలేం కాదుగా. వీఆర్ ఆస్ట్రోనాట్స్. ప్రపంచం ముందు మనం ఓడిపోతుంటే మనం గెలిచామని ఎలా చెప్పుకోగలం? కిందికెళ్ళి తలలే ఎత్తుకోగలం. ఎగిరే జెండాని చూసినప్పుడు ప్రతి భారతీయుడిలా గర్వపడకుండా తలదించుకోవడం నాకు ఇష్టం ఉండదు. మనల్ని మనం నమ్ముకున్నాం కాబట్టి భూమి నుంచి ఇన్ని వేల కిలోమీటర్ల పైకి వచ్చాం. అదే నమ్మకం ఇంకొక అడుగు ముందుకేయడానికి ఎందుకు సరిపోవట్లేదు? సార్, ఇది చేయలేమని చెప్పడానికి నాకే స్ట్రాంగ్ రీజన్ కనిపించట్లేదు. God, మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. విప్రయానికి కనెక్ట్ అయ్యే దారి లేదు. మన కంట్రోల్లో ఉన్న వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. దేవ్, విను. ఇప్పటి వరకు మన మనుషుల్ని ఎర్త్ ఆర్బిట్ దాటి పంపలేదు. ఒక లూనర్ ఇంజెక్షన్ మెనూవర్ని అసలు మనం కంప్యూట్ చేయగలమో లేదో మనకు తెలీదు. విప్రయాన్ ఆర్బిట్ స్పీడ్ ని మనం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయాలి. ఒకవేళ మ్యాచ్ చేసినా మనం దగ్గరగా వెళ్తే మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ లో పడి ఇక ఎప్పటికీ తిరిగి రాకపోయే ప్రమాదం ఉంది. 1, 2 కాదు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సార్, ప్రాబ్లమ్స్ అని మీరే పాయింట్అవుట్ చేశారు. ఇంత చదువుకున్నాం, ఇంత సాధించాం, ఇంత పైకి వచ్చాం. ఒక గంట సేపు బ్రెయిన్ స్టార్మ్ చేసి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేమా? సార్, నాసాలో 36% సైంటిస్ట్ ఇండియన్స్ ఉన్నారు. అందులో 90% సక్సెస్ రేట్ ఇచ్చారు. అందులో మనం ఒక 10% ఎఫర్ట్స్ పెట్టలేమా? కనీసం బూస్టర్స్ గైడెన్స్ ఈ పని చేయగలదో లేదో కూడా మనకు తెలీదు. ఆటో పైలట్ కి స్విచ్ చేసి వాళ్ళని రిటర్న్ తీసుకురండి. ఓకే సార్. పర్సనల్ ప్రైడ్ కోసం స్పేస్ సెంటర్ ఇంటిగ్రిటీ పోగొడుతున్నావు దేవ్. సార్, దేవ్ ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశాడు సార్. ఇది ఓవర్ రైడ్ కావట్లేదు. రే ఇడియట్, ఏదైనా ప్రాబ్లం వస్తే మూన్ ఆర్బిట్ లో పడతావు. బయటికి రాలేవు. అలా అయితే మూన్ మీద సెటిల్ అయ్యి ఫస్ట్ సిటిజన్స్ మేమే అవుతాం. దేవిది పాసిబుల్ కాదు. చాలా రిస్క్ ఉంది. రిస్క్? కనీసం క్యాలిక్యులేటెడ్ రిస్క్ కూడా కాదు రియా. ఎగ్జాక్ట్లీ. లైఫ్ ఇస్ బియాండ్ క్యాలిక్యులేషన్స్. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎంత తెలియదో నాకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఏం తెలియకుండా ఎలా బతికిస్తాం అనిపిస్తుంది. మనం చచ్చిపోతే అది మన ఫేట్. యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మనకి ఏదైనా అయితే నెక్స్ట్ అటెంప్ట్ డిలే ఉండదు, ప్రోగ్రెస్ ఉంటుంది. మనం విప్రయాన్ డేటాని తిరిగి తీసుకురావాలి. ప్రియా, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. ఏం చేయాలో తెలియని వాళ్ళు, ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళు, అనుకున్నది ఖచ్చితంగా సాధించేవాళ్ళు. అనుకోవడానికి సాధించడానికి మధ్య ప్రయత్నం అంత దూరం మాత్రమే ఉంటుంది. ఇంత దూరం వచ్చి ఆ కొంత దూరం వదిలేయడం కరెక్టా? కరెక్ట్ కాదు దేవ్. నేనే నమ్మలేకపోతున్నాను. ఈ విషయంలో నాకు నేను సపోర్ట్ చేయాలనిపిస్తోంది. ఏంటి? నీకు
నాకు ఇందులో ఏం ప్రాబ్లం కనిపించట్లేదా? ఒకటే ప్రాబ్లం కనిపిస్తోంది. మనం ఎక్స్ట్రా 2 days స్పేస్లో ఉండాల్సి వస్తుంది. ఫుడ్ సరిపోతుందో సరిపోదు. ఏం ప్లాన్స్? ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎమర్జెన్సీలో కూడా మినిమం సేఫ్టీ మెజర్స్ చూసుకొని వెళ్తాం. అలాంటిది మినిమం ప్లానింగ్ లేకుండా మూనా చీకట్లో కలిసిపోతాం. కొన్ని మెరుపులు చూడాలంటే కొంత చీకటి కావాలి. ప్లాన్ చేస్తే జరిగేది ప్రాసెస్ మాత్రమే, మిరాకిల్స్ కాదు. చూడు దేవ్, ఇప్పుడే ఎర్త్ పైకి వెళ్తే హీరోస్లా వెళ్తాం. మూన్ దగ్గరికి వెళ్తే మన బాడీస్ కూడా దొరకవు. చిన్న మిస్టేక్ జరిగినా అవుట్. నీకెవరూ లేరేమో దేవ్. మా కోసం మా ఫ్యామిలీస్ వెయిట్ చేస్తున్నాయి. ఒకళ్ళు చచ్చిపోతే విజిటర్స్ అలౌ చేయండి. కిన్నెరా రే, ఎలా ఉన్నావు నాన్న? నా కూతురు కిన్నెరా. వీలేంటి నాన్న, నువ్వు మండే ఇంటికి రావంటున్నారు. చెప్పు నాన్న. నీకు గుర్తుందా మొన్న నువ్వు అన్నం తినకపోతే నీకేం తీసుకొస్తానని చెప్పాను? మూన్ని. మరి మూని తేవాలంటే నేను అక్కడికి వెళ్ళాలి కదా. డాడీ మూన్ దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట. వీళ్ళకి తెలియదమ్మా, తెలిస్తే తీసేసుకుంటారు. మరి నువ్వు మూన్ దగ్గరికి వెళ్తే అక్కడ కింద పడిపోతావని, మళ్ళీ తిరిగి రావని ఈ అంకుల్ అన్నారు. నీకేమనిపిస్తుంది కిన్ను? మా నాన్న సూపర్ హీరో, ఖచ్చితంగా మున్ని తీసుకొస్తాడు. నిజం అంకుల్, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం. నా కోసం మూన్ని తెచ్చాక రోజు పొద్దున్నే నాకు పోనీటైల్ వేస్తాడు, లంచ్ బాక్స్ పెడతాడు, స్కూల్కి తీసుకెళ్తాడు, రాత్రి బోర్డ్ అన్ని బెడ్ టైమ్ స్టోరీస్ చెప్తాడు. మమ్మీ చెప్పింది కదా నాన్న, వచ్చేస్తావు కదా? ఎస్ కిన్ను, ఏదేమైనా ఎవరేమైనా డాడీ మూన్ దగ్గరికి వెళ్తాడు. 4 daysలో మిషన్ పూర్తి చేసుకుని వస్తాడు. ఇంటికి వచ్చాక నీతో పాటు మొత్తం దేశం గర్వపడేలా చేస్తాడు. ఐ ప్రామిస్ యూ కిన్ను, డాడీ ఈజ్ ఎ సూపర్ హీరో. నీ ప్లాన్ లాగి నా టీఎస్ కూడా ఆగట్లేదు. ఫస్ట్ టైం నా కూతురు నన్ను కోరింది. మూన్. ఒకరి కూతురికి ఇది మొదటి కోరిక, ఇంకో కూతురికి ఇదే ఆఖరి కోరిక. పగలు రాత్రి కష్టపడి పనిచేశాం. ఎన్నో టఫ్ డెసిషన్స్ తీసుకున్నాం. ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం. ఇప్పటి వరకు పక్క దేశాలకి చప్పట్లు కొట్టింది చాలు. నౌ ఇట్స్ అవర్ టర్న్. ఈ మిషన్ సక్సెస్ అవ్వడానికి నా ఆర్డర్స్ ఫాలో అవ్వండి. ఇందులో ఏ పొరపాటు జరిగినా, ఎలాంటి ఇష్యూ వచ్చినా దానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, ఆల్ ఫ్లైట్ కంట్రోలర్స్ లిజన్ అప్.
భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగంది మనం చేయబోతున్నాం. వీఆర్ రీచింగ్ ద మూన్. దేవ్, ఇప్పటి నుంచి డెసిషన్స్ చెప్పి తీసుకో అండ్ ఆటోమేటిక్ కంట్రోల్ ఓవర్ రైడ్ చేయి. ఎస్ సార్. టుడేస్ ద డే. ఈ రోజు మనం గంటకి 7,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు వెళ్తున్నాం. అండ్ మన మిషన్ పేరు మిషన్ కిన్నెరా. అసలు ఫుడ్ అంటారా దీన్ని? దేవం, రియలీ సారీ. నా వల్ల నీకెంత లాస్ జరిగిందో తలుచుకుంటేనే భయం, బాధ ఒకేసారి వస్తున్నాయి. ఎప్పుడూ జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు ఎందుకు? టెన్షన్లో ఉన్నప్పుడు నా మాట వినప్పుడు నీ తప్పైతే, నాతో పాటు కారులో వస్తానన్న పారు ఆపలేకపోవడం కూడా నా తప్పే. ఇప్పుడు మనం వాటి గురించి ఆలోచించకూడదు. ఐ నీడ్ యూ సపోర్ట్ ఆన్ దిస్. జరిగిపోయిన దాన్ని పాస్ట్లోకి వెళ్ళి కరెక్ట్ చేసిన అవకాశం మనకు రాదు. విప్రే అనే విషయంలో మనకు అది వచ్చింది. మన ఇద్దరు తప్పు కరెక్ట్ చేసుకునే ఏకైక అవకాశం ఇదే. ఐ నీడ్ యూ బై మై సైడ్. నీ సపోర్ట్ నాకుంటే మనం కలిసి దీన్ని అచీవ్ చేయగలం. ఇట్స్ అవర్ బేబీ. ఈ బర్న్ తర్వాత వాళ్ళు స్లీప్ బ్రేక్ తీసుకోవాలి. గైస్, యూ నీడ్ సమ్ స్లీప్. నిద్ర మనకి ఇప్పుడు అంత లగ్జరీ లేదు. నేను నిద్రపోను. ఈ మిషన్ సక్సెస్ అయ్యేంత వరకు నాకు నిద్ర పడదు. వాడు చిన్నప్పటి నుంచి అంతే. అనుకుని సాధించేంత వరకు నిద్రపోడు. స్పేస్లోకి వెళ్ళిన వాడికి మొండితనం పోలేదు. టెల్ దెమ్ వీఆర్ నాట్ లూజింగ్ దెమ్. వాళ్ళు కాసపోయినా నిద్రపోవాలి. హే, గుడ్ టు సీ యూ. కరెంట్ ఏమైనా మాట్లాడతావా? వాడు అక్కడ దాకా వెళ్ళినందుకే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇంజన్స్ ఇంకా ఎంతసేపు బర్న్ చేయాలి? మూన్ గ్రావిటీలోకి వెళ్ళేదాకా బర్న్ చేయాలి. అరౌండ్ 7 hours 40 minutes. 7 hours. Any of you need a break right now? వాళ్ళు నిద్రపోకపోతే మేము కూడా నిద్రపోము. విప్రయాన్ మూన్ చుట్టూ 805 km/h స్పీడ్లో తిరుగుతుంది. మనం విప్రయాన్ని రీచ్ అవ్వాలంటే ఆ చుట్టూ ఉన్న క్లోజెస్ట్ ఆర్బిట్ లో మ్యాచింగ్ వెలాసిటీతో తిరగాలి. అప్పుడు ఈ రెండు మ్యాచ్ అయ్యే చోటు 3 నిమిషాల కన్సిస్టెన్సీ దొరుకుతుంది. ఆ 3 నిమిషాలు మనం మాన్యువర్ చేసి విప్రయాన్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలి. ఛాలెంజెస్ ఏంటి? స్పీడ్ మ్యాచ్ అయ్యే పాయింట్ మనం ఫిగర్ అవుట్ చేయాలి. మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ మనం ఇంకొక రొటేషన్ చేయాలి. పవర్ అండ్ టైమ్ ఇష్యూస్తో పాటు ఎక్స్ట్రా రొటేషన్లో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మనం మూన్ గ్రావిటేషన్లో పడిపోతాం. సో థియరిటికల్ గా చెప్పాలంటే విప్రాయన్ 778 feet per second స్పీడ్ తో మూవ్ అవుతుంది. అండ్ ఈ క్యాల్కులేషన్ ప్రకారం 5 kg థ్రస్టర్స్ తో 305 seconds స్పెసిఫిక్ ఇంపల్స్ యూజ్ చేస్తే 1016 kg ప్రాపెలెంట్ ఇవ్వాలి. ఎస్, దాన్ని బట్టి మనం అనుకున్న టైంకి విప్రయాన్ రీచ్ అవ్వాలంటే మనం 9000 km/h స్పీడ్తో ట్రావెల్ చేయాలి. 9000 kmph? ఇంపాసిబుల్. జటాయి 1 అంత స్పీడ్ వెళ్ళడానికి డిజైన్ చేయలేదు. అండ్ థియరిటికల్లీ వి లూజ్ కంట్రోల్ ఓవర్ ద ఫ్లైట్. కరెంట్ మనం ఆ స్పీడ్లో వెళ్ళకపోతే విప్రయాన్ సాటిలైట్ మిస్ అవుతాం. మిషన్ సక్సెస్ అవ్వాలంటే 2 మిడ్ కోర్స్ కరెక్షన్ చేయాలి. కరెక్ట్గా ఏ పాయింట్లో వెలాసిటీస్ మ్యాచ్ అవుతాయి అనేది ఒకటి, అండ్ ఏ టైంలో ఇనిషియేట్ చేయాలనేది ఇంకోటి. మనకు కావాల్సిన టైం దొరకాలంటే మనం ట్రావెల్ చేయాల్సిన స్పీడ్ 9000 km/h.
7,700. 7,900. 8,000. 8,200. 8,400. 8,500. 8,600. 8,700. 8,800. 8,900. 9,000. Congratulations. Jatayu is moving at 9,000 kilometers per hour. What happened? సంజయ్ జటాయు విజువల్స్ రావట్లేదు. We have a main bus B underworld. వాట్? ఎయిర్ లాక్ లైట్ స్టేటస్ ఏంటి? పోర్ట్ ప్యానెల్స్ లో రెడ్ కలర్ ఇండికేట్ చేస్తుంది. వీఆర్ చెకింగ్. ఇస్ ఇట్ మెయిన్ బస్ బి? ఎస్. కంప్యూటర్స్ అన్ని రీస్టార్ట్ అవుతాయి. నేను టర్మినల్ రీకాన్ఫిగర్ చేస్తాను. What happened? సర్వీస్ మాడ్యూల్ ఇంపాక్ట్ అయింది. సర్వీస్ మోడల్ లాక్ ఫైల్స్ ఓపెన్ చేయి. ఓకే సార్. సార్ వి హావ్ అ సీరియస్ ప్రాబ్లం. సర్వీస్ మోడ్ ల్యాచ్ ఓపెన్ అయింది. లైన్ అప్ చేయండి. What's your data telling you now? పవర్ యూనిట్ రీడింగ్స్ చూపించట్లేదు సార్. మాన్యువల్ గా చెక్ చేయి. సార్ వాళ్ళకి ఓన్లీ 60 hours పవర్ బ్యాకప్ ఉంది సార్. లిసన్, విప్రయాన్ దాకా వెళ్ళడానికి మీకు 25 minutes పడుతుంది. ఆ తర్వాత ఎర్త్ కి తిరిగి రావడానికి 72 hours పడుతుంది. అర్థమవుతోందా? మీకు 60 hours మాత్రమే పవర్ సప్లై ఉంది. సర్వీస్ మాడ్యూల్ మొత్తం బర్న్ అయిపోయింది. మీరు బయటికి వెళ్లే దారి లేదు. హ్యాచ్ ఓపెన్ చేస్తే కమాండ్ మాడ్యూల్ కూడా బ్లాస్ట్ అవుతుంది. లూనార్ ఆర్బిట్ నుంచి స్లింగ్ షాట్ తీసుకుని ఆక్సిజన్ అయిపోయేలోపు ఎర్త్ వైపు వచ్చేయండి. దేవ్, విప్రయానికి మనం చాలా దగ్గరలో ఉన్నాం. వి ఆల్మోస్ట్ రీచ్డ్ ఇట్. Dave, we tried. We're all very proud of you. Please return immediately. మనకి బయటికి వెళ్ళే దారి లేదు. Prepare to bring them back. దేవ్, ఐమ్ సారీ, ఆటో పైలట్ కి స్విచ్ ఆన్ చేస్తున్నాం. వాళ్ళు బయటకు వెళ్ళగలరో లేదో చెక్ చేయడానికి ఒక దారుంది. సర్వీస్ మోడల్ మొత్తం బర్న్ అయిందా లేకపోతే అవుటర్ ఛాంబర్ బర్న్ అయిందో చెక్ చేయాలి. జస్ట్ గివ్ మీ మినిట్. కరెక్ట్. టెంపరేచర్ అండ్ ప్రెషర్ ప్యానల్స్ ఓపెన్ చేయి. ఓకే. వాల్యూస్ ఆల్మోస్ట్ స్టడీగా ఉన్నాయి. 30 degrees రేంజ్ దగ్గర ఫ్లక్చువేట్ అవుతున్నాయి. గుడ్. సో దాని అర్థం సర్వీస్ మోడల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు. అది సేఫ్ గానే ఉంది. మీరు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. అది అన్లాక్ సిస్టమ్ రా. ఒకవేళ ఇండికేటర్ స్టక్ అయి ఉంటే ఓకే, ఒకసారి సర్వీస్ మోడల్ లాక్స్ ఓపెన్ చేయి. అలాగే బస్ బీకి పవర్ ఇన్పుట్ ఆన్ చేయి. లాక్ ఫెల్ రీడింగ్స్ లో చేంజెస్ ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలి. బస్ కి కూడా సేమ్ పవర్ ఇవ్వు. సేమ్ 30 degrees చూపిస్తుంది. ఫ్యాంటాస్టిక్. దాని అర్థం సర్వీస్ మాడ్యూల్ అండ్ కమాండ్ మాడ్యూల్ కనెక్ట్ చేసే ఛాంబర్ బర్న్ కాలేదు. అది సేఫ్ గానే ఉంది. వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఆదిత్య, ఒకవేళ నీ ప్రొసీజర్ రాంగ్ అయితే అందరి ప్రాణాలు పోతాయి. సో ట్రస్ట్ మీ, ఇట్ వర్క్స్. ఐ ట్రస్ట్ యూ గైస్. మెయిన్ అప్లికేషన్స్ తప్ప మిగతావి టర్న్ ఆఫ్ చేద్దాం.